డాక్టర్ పాలుట్ల భారతి గారు రచించినటువంటి ఈ 5 పుస్తకాల గురించి ఒక్క చిన్న చిరు పరిచయం చేస్తాను నేను. ఆమె తొట్టతొలి పుస్తకం యుద్ధ రంగణాతీయం, పేరులోనే ఉంది. అసలు ఒక పుస్తకానికి మనం పేరు పెడుతున్నాము అనంటే ఆ పుస్తకంలో ఉన్నటువంటి మొత్తం విషయం ఏదైతే ఉందో అది ఆ శీర్షికలో ప్రతిబింబించాలి. అలాగ పుస్తకాల పేర్లు పెట్టాలి. నేను ఇలా అనుకున్నానండి, మా అబ్బాయి పేరు వచ్చేలాగా పెట్టాను, మా అమ్మాయి పేరు కలుస్తుందని పెట్టాను, ఇలాంటి పేర్లు పెట్టుకుంటుంటారు. యుద్ధ రంగణాతీయం, రంగనాథుడు రచించినటువంటి రామాయణంలో కేవలం యుద్ధకాండను మాత్రమే తీసుకొని పరిశోధించినటువంటి గ్రంథం అని పుస్తకాన్ని చదవకుండానే, ముందు మాటల్ని విషయ సూచికను చదవకుండానే శీర్షికలోనే తెలియజెప్పే విధంగా ఈ పుస్తకానికి శీర్షికను ఉంచారు. మీరు గమనిస్తే రామాయణం మీద ఎంతోమంది పుస్తకాలు రచించారు. వెలుదండ నిత్యానందరావు గారు రచించినటువంటి విశ్వవిద్యాలయాల్లో పరిశోధన అనేటటువంటి పుస్తకాన్ని మీరు గమనిస్తే రకరకాల తెలుగు రామాయణాల మీద, సంస్కృత తెలుగు రామాయణానికి ఉన్నటువంటి తులనాత్మకత మీద ఎన్నో రకాల పుస్తకాలు వచ్చాయి. కానీ చాలామంది సుందరకాండ, కిష్కింధాకాండ, అరణ్యకాండ, బాలకాండ వీటి మీద పరిశోధనలు చేశారు తప్ప యుద్ధకాండ జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే ఏముంటుంది యుద్ధకాండలో? యుద్ధం చేసుకుంటూ ఉంటారు, అనేక రకమైనటువంటి అస్త్ర శస్త్రాలు వాడుతూ ఉంటారు. కాబట్టి ఈ కాండ మీద చెయ్యవలసింది ఇంకా ఏముంటుంది అని అనుకుంటారు. కానీ భారతి గారు చాలా అరుదుగా, విశేషంగా ఆలోచించి యుద్ధ రంగణాతీయాన్ని నెత్తికెత్తుకొని రంగనాథ రామాయణాన్నంత బాగా చదివి వాల్మీకి రామాయణం యొక్క అడుగుజాడలలో రచింపబడినటువంటి రంగనాథుని యొక్క రామాయణాన్ని తీసుకొని యుద్ధకాండకు పరిమితమై ఇందులో ఉన్నటువంటి పాత్రలు, అస్త్రశస్త్రాలు, ఎన్నో రకాలైనటువంటి ఒక ఉల్లేఖాలతో పద్యాలను, ద్విపదలను, అసలు ఇంకా చెప్పాలంటే సంస్కృత పదాల కన్నా తెలుగు పదాలకు అర్థాలు చెప్పడం చాలా చాలా కష్టం. సంస్కృత పదాలకు ఉన్నన్ని నిఘంటువులు తెలుగు నిఘంటువులకు లేకపోవటం వల్ల ఆ ద్విపదను ఆవిడ అర్థం చేసుకోవడం కోసం పుట్టపర్తిలో ఉన్నటువంటి డాక్టర్ సమ్మెట మాధవరాజు గారిని అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడుతూ తనకు తెలిసినటువంటి అనేకమైనటువంటి పండితులను కూడా ఆమె వారందరినీ సందర్శిస్తూ ఈ పుస్తకాన్ని చక్కగా ఒక 160 పేజీలలో ఈ పుస్తకాన్ని రచించారండి. ఇది అరుదైన పుస్తకం. పుస్తకాలు రచించడం వేరు, విశేషంగా అరుదుగా రచించటం వేరు. కాబట్టి ఇప్పటిదాకా నాకు తెలిసి యుద్ధ రంగనాథ్, అందుకే ఇక్కడ కింద కూడా రాశారు, రంగనాథ రామాయణంలోని యుద్ధకాండపై వచ్చిన తొలి తెలుగు పరిశోధన. ఆ గ్రంథం ఇక్కడ అసలు ఈ విశ్వవిద్యాలయంలోనే ఆవిష్కరింపబడ్డం ఒక ఔచిత్యం ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకనంటే శ్రీమాన్ సంగనభట్ల నరసయ్య గారు ఆయన మొత్తం ఇంతకుముందుకు పింగళి లక్ష్మీకాంతం గారు పరిష్కరిస్తే ఆ పుస్తకాన్ని మళ్ళీ ఆయన ముందు మాట రాసి మన రంగనాథ రామాయణాన్ని ఆయన రచిస్తే, మళ్ళీ ముందు మాట రచిస్తే తనదైనటువంటి పరిశోధనతో దాన్ని ఈ విశ్వవిద్యాలయం వాళ్ళే అచ్చివేశారు. కాబట్టి అట్లాంటి ఈ విశ్వవిద్యాలయంలో ఈ పుస్తకాన్ని ఆవిడ ఆవిష్కరించడం ఒక ఔచిత్యమని భావిస్తున్నారు. ఇక రెండవ పుస్తకం ఆవిడ యొక్క వ్యాస లతికాభిరామం. అసలు ఈ పుస్తకం పేరు కూడా లతికాభిరామం. అసలు వ్యాసాలతో అసలు ఇక్కడ వీటికి ఈవిడ ముందు మాటల్లో కూడా వీటికి అర్థాలు చెప్పారండి. లతికాభిరామం అంటే అర్థం ఏంటి అని కూడా ఈ పుస్తకాలు నేను చదివాను. అభిరామం అంటే ప్రసన్నమైన, మనోహరమైన అని అర్థం. లతిక అంటే తీగ అని అర్థం. మనోహరమైన వ్యాస లతలు చదవగానే అల్లుకుపోవాలనే ఉద్దేశ్యంతో ఈ పుస్తకానికి ఈ పేరు పెట్టాను అని కృతజ్ఞతలో చెప్పుకున్నారు. అర్థమయ్యే పండితునికి అర్థమవుతుంది. అర్థం కాని వ్యక్తులు ఎవరైనా ఉంటే వేరే వాళ్ళకి అడగకుండా, అందుకే కృతజ్ఞతలు కూడా నేను అన్ని ఆ పుస్తకాలన్నీ చదివానండి. ఈ పుస్తకాలన్నీ నేను అక్షరం చదివినటువంటి ఏకైక సాక్షి వ్యక్తిని నేను. అసలు భారతి గారు మీ పుస్తకాలు ఎవరైనా చదివారంటే అనిల్ కుమార్ అనేటటువంటి ఒకడు నా 5 పుస్తకాలని మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం దాకా చదివాడు అని ఆమె గట్టిగా బల్లగుద్ది చెప్పడానికి ఉన్నటువంటి ఏకైక సాక్ష్యాన్ని నేను అందుకే చెప్తున్నాను. కృతజ్ఞతల్ని ఇలా చక్కగా పుస్తకం పేరు ప్రతిబింబించేలాగా వారు రచించారు. ఇందులో మీరు ఇక్కడ చూడండి, ఈ వ్యాసాలు నభూతో నభవిష్యతి అన్నట్టు
ఇప్పటిదాకా ఈ వ్యాసాలు ఎవరూ రాయలేదండి. ఈవిడకి తాళాంక నందినీ పరిణయం మరి ఎవరు పరిచయం చేశారో నాకు తెలియదు. తాళాంక నందినీ పరిణయం మీద అనేకమైనటువంటి వ్యాసాలు, దాని మీద పరిశోధన. అసలు 700కు పైగా పద్యాలున్నటువంటి ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచార్య గారి పద్యాల్లో ఒక 200 పద్యాలు తీసుకొని వాటికి భావాలు రాశారు. అసలు 1700 పద్యాలు, 700 కాదు 1700 పద్యాలు ఉన్నటువంటి దానికి వారణాసి వెంకటేశ్వర్లు గారు ఈ సభలో ఉన్నారు, మహానుభావులు పెద్దలు. వారు అద్భుతమైనటువంటి ముందు మాటను సంతరించారు ఈ పుస్తకానికి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా. ఇదండి, ఇది తాళాంక నందినీ పరిణయం పుస్తకం. ఇది ఇప్పుడు దొరకట్లేదు, ఎందుకంటే ఒక 20-30 కాపీలు ఉంటే ఆ కాపీలను నేను కొనుక్కున్నాను ఈ పుస్తకాలన్నీ. కాబట్టి మీకు యూనివర్సిటీ మళ్ళీ పునర్ముద్రణ వేయాల్సిందే ఈ పుస్తకాలు. ఈ పుస్తకాన్ని నెత్తికెత్తుకొని దీన్ని పరిష్కరించిన మహానుభావుడు మన కళ్ళ ముందే ఉన్నారు. వారికి సాష్టాంగ దండ ప్రమాణాలు. శ్రీరంగాచార్య పరిష్కర్త గారు అసలు తాళపత్ర గ్రంథాల్ని, అసలు టెక్చువల్ క్రిటిసిజం అంటారు, గ్రంథ పరిష్కరణ శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తులే ఈ పని చేస్తారు. ఇప్పుడు చేసేవాళ్ళు లేరండి, చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఈ గ్రంథం చాలా సంక్లిష్టమైనటువంటి రచన. అసలు 18వ శతాబ్దంలో ఇట్లా రాసినటువంటి వాడు ఎవరూ లేరు. చిత్రకవిత్వం, బంధకవిత్వం, అసలు ఈ పుస్తకం ఒక్కొక్కటి ఇనుప గుగ్గిళ్ళివి. అట్లాంటి ఈ పుస్తకాన్ని ఆమె నెత్తికెత్తుకొని ఈ 200 పద్యాలకి ఎంత కష్టపడిందో మహాతల్లి. అర్థాలు భారతి కాబట్టి ఆమె రాయగలిగింది. అట్లా ఈ పుస్తకాన్ని ఆవిడ సంతరించారు. ఇది అందుకే దీనికి తారాహారము అని పేరు పెట్టారు. తార అంటే ముత్యం, తారా అంటే నక్షత్రం. ఇది ఈ భేదం గమనించాలి. తారాస్థాయిలో ఉన్నటువంటిది అని ఒక అర్థం. నక్షత్రాల యొక్క సమూహము అంటే ఒక్కొక్క పద్యం, ఒక్కొక్క నక్షత్రం. మొత్తం 1700 పద్యాలు చదివి అందులో గుళికల్లాంటి, మెరికల్లాంటి, రత్నాల్లాంటి ఒక 200 పద్యాలని ఆవిడ సంగృహీకరించి వాటికి భావాలు రచించారు. అసలు మా అక్క భారతికి ఇంకొక గొప్ప కోరిక ఉంది. 1700 పద్యాలకి అర్థతాత్పర్యాలు రాసి, విశేషాంశాలు రాసి ఒక గొప్ప వ్యాఖ్యానం రాయాలని ఆవిడకు కోరిక ఉంది. ఆవిడ కోరిక సఫలమవుగాక. ఇక ఇందాక చెప్పిన వ్యాస లతికాభిరామం, ఇది 3వ పుస్తకం. ఇందులో మీరు గమనిస్తే లాలిప్రహరి అని ఒక ప్రక్రియ ఉందండి. మీ అందరికీ కథ, నవల, నాటకం ఇవన్నీ రకరకాల ప్రక్రియలు తెలుసు మీకు. కానీ లాలిప్రహరి అనేటటువంటి ప్రక్రియ చాలామందికి తెలియదు. వైష్ణవ సంప్రదాయంలో భగవంతుని మేల్కొలిపేటప్పుడు రకరకాలైనటువంటి పద్యాలతో భగవంతుని మేల్కొల్పుతారు. అది ఒక మాలలాగా ఉంటుంది. దానికి ఒక రకమైనటువంటి సుప్రభాతానికి ఏ విధంగా అయితే మనము ఒక 2-3 రకాల ఛందస్సుల్ని వాడుతామో అట్లా విభిన్న ఛందస్సులతో ఒక మాలలాగా కట్టి చేసే ప్రక్రియ. అసలు ఈ ప్రహరి ప్రక్రియ గురించి మొట్టమొదట ఆలోచించిన వ్యక్తి కూడా రంగాచార్యుల వారే. వారి యొక్క సలహాతో అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉన్నటువంటి కొమండూరి మారుతీ కుమారి అనేటటువంటి ఒక ఆవిడ కాలు ఇరిగిపోతే కూడా పాపం ఆవిడ రిటైర్డ్ అయ్యేటటువంటి వయస్సులో సుమారుగా 10-15 ఏళ్ళు కష్టపడి శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయంలో అద్భుతమైనటువంటి పరిశోధనని గావించారు. దానికి మూలకర్త అసలు ఆయనే, రంగాచార్యుల వారు. ఆయన ఇంకా మన ముందు అసలు ఆరోగ్యంగా అద్భుతంగా ఉన్నారు. వారు ఇట్లాగే ఉండాలి మా అందరికీ ఉపదేశం చేస్తూ. కృష్ణదేవరాయలు రచించినటువంటి ఇంకొక జాంబవతి పరిణయం తెలుగులోకి రావడానికి ఒక 500-600 ఏళ్ళు పట్టింది. ఆ పుస్తకానికి సంబంధించినటువంటి వ్యాసం ఇప్పుడు దాకా ఎవరు రాయలే. అది శ్రీమతి భారతి గారి పుస్తకంలో చోటు చేసుకున్నది ఆ వ్యాసం. అది ఈ గ్రంథానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అట్లాగే పన్నిద్దరాల్వార్ల చరిత్ర, అల్వార్ల గురించి కూడా ఒక ప్రబంధం రాలేదు. వైష్ణవ వెంకట రమణమూర్తి అని ఒక ఆయన నంద్యాల దగ్గర ఉన్నటువంటి ఒక బీఈడి కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేసి ఆయన రాస్తే ఆ ప్రబంధాన్ని మొత్తం చదివి ఈవిడ వ్యాసంగా సంతరించారు. ఇట్లాంటి మహానుభావుని యొక్క జీవిత చరిత్రని ఆవిడ సంగ్రహపరిచిందులో వ్యాసం అందించారు. అంటే అరుదైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి వ్యాసాల సమాహారంగా ఆవిడ వ్యాస లతికాభిరామాన్ని తీర్చిదిద్దారు. అట్లాంటి పుస్తకం కూడా మా అక్క యొక్క తూణీరంలోకి. ఇక చివరి పుస్తకానికి ముందు ఇది 4వ పుస్తకం స్నిగ్ధారామం. ఇందులో కూడా 2 అర్థాలు ఉన్నాయి. చిక్కనైనటువంటి ఇల్లు అని ఒక అర్థంలో, 2 వీళ్ళ కోడలి పేరు స్నిగ్ధ ఋషిక, అబ్బాయి పేరు శ్రీరామ్. వాళ్ళిద్దరి పేర్లు వచ్చేలాగా కూడా స్నిగ్ధారామం అని ఒక పేరు పెట్టారు. ఇందులో
ఇది అరుదైన పుస్తకం అని నేను అనను. ఎందుకు అని అంటే అందరికి తెలిసిన వ్యాసాలే ఇందులో ఉన్నాయి. ఈవిడకి మొల్ల అంటే ఇష్టం, అందుకని మొల్ల రామాయణం మీద, అట్లాగే స్త్రీవాదం, స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి. బట్ మీరు ఏ వ్యాస పుస్తకం తీసుకున్నా అందులో తాళాంకనందిని ప్రత్యక్షం అవుతుంటుంది ఈవిడకి. అది ఒక ప్రత్యేకత. అట్లాగే ఇందులో చేగిరెడ్డి రాధారాణి గారు మేడం గారు, ఒక్కసారి మేడం నిలబడాలి, ఇక్కడే ఉన్నారు ఆవిడ కూడా. మేడం గారు, ఆవిడ రచించినటువంటి మేడం గారు కూడా, ఆవిడ ఈ మధ్యనే ఆవిడకి మొక్కలు హరితహారం పెంచడంలో ఆవిడకి సిల్వర్ ఒక పథకం లాంటిది ఒక అవార్డు కూడా వచ్చింది మేడంకి. ఆవిడ యొక్క పుస్తకాన్ని, రాధార్ణవం అనే పుస్తకాన్ని సమీక్షించి, అంటే ఇక అరుదైన వ్యక్తులు ఎంచుకుంటారు ఈవిడ. ఎంతసేపు ఒకరే కాదు, అసలు కొత్త వాళ్ళు ఎవరున్నారు, ఏం రాస్తున్నారు, ఆవిడకి ఒక అభిప్రాయం ఉంటుంది. అట్లాగే సురవర గడియారం, అంటే మన గడియారం అంటే గడియారం రామకృష్ణ శర్మ, తర్వాత ఈయన సురవరం ఆయన, వీళ్ళిద్దరు ప్రతాపరెడ్డి గారు, వీళ్ళిద్దరి యొక్క పుస్తకాలని అనుశీలించి సురవర గడియారం ఆ పేరు అట్లా కొత్తగా నామకరణం చేయడం, ఇలాంటి అరుదైన వ్యాసాలు ఇందులో చోటు చేసుకున్నాయి. ఇక చిట్ట చివరిది అక్కగారి యొక్క మానసపుత్రిక, తాళాంక నందిని పరిణయము, సమగ్ర పరిశీలన, ఆవిడ యొక్క సిద్ధాంత గ్రంథం, ఆవిడ డాక్టరేట్ పొందినటువంటి గ్రంథం అండి ఈ పుస్తకం. ఎంత కష్టపడ్డారో ఏమిటో, ఆమె గృహిణిగా ఉంటూ, ఆవిడేమి అసలు ఇంట్లో ఉంటూ తిరుగుతూ, మహానుభావుడు బాగయ్య సార్ గారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ గైడు, ఆయన సమక్షంలో ఈ పుస్తకాన్ని చక్కగా ఇందులో ఉన్నటువంటి జాతీయాలు, సామెతలు, అలంకారాలు, వీటిలో ఉన్నటువంటి కథ సంగ్రహణము ఇవన్నీ చేస్తూ ఈవిడ రాశారు. దీనికి సచ్చోదన అనేటటువంటి పేరుతో రంగాచార్యులు గారు దీనికి మంచి ముందు మాటను రాశారు. కాబట్టి ఇంకా ఇది పుస్తక పరిచయమే కానీ ఇది పుస్తక సమీక్ష కాదు. ఇట్లాంటి పుస్తకాలు రాసినటువంటి మా అక్క మీద ఒక్క సీసమాలిక చదివి నేను ముగిస్తాను. నేను పద్యాన్ని కొంచెం పద్యంలాగా పాడట్లేదు, ఎందుకంటే ఆధునికులు సీస పద్యాన్ని కొంచెం పాటలాగా కూడా పాడొచ్చు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ పండితులు, అపండితులు, పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అందరినీ దృష్టిలో ఉంచుకొని కొంచెం సంప్రదాయాన్ని కొంచెం అట్లా పక్కకి మళ్ళీ తీసుకున్న తర్వాత కాసేపు కొంచెం ఒక పాటలాగా రిథమిక్గా పాడదామనే ఆలోచనలో ఉన్నాను. విశ్వనాథుని అంశ వీరభద్రస్వామి పాలింప వెలసిన పట్టిసీమ సుఫలిత రుచ్యమాశు వ్రీహీనందించు గౌతమ వాహిని కల్పవల్లి కాశ్మీర సొగసుల కలిత మందిరముల కాశ్మీర సొగసుల కలిత మందిరముల ప్రభలతో వెలిగడి పాపికొండలు ప్రభలతో వెలిగడి పాపికొండలు ఈ సీమ ఈ నది ఈ కొండల నడుమ ఈ సీమ ఈ నది ఈ కొండల నడుమ పుష్పమై వికసించే పోలవరము పుష్పమై వికసించే పోలవరము పోలవరమ్మునన్ పొలతి కమలదేవి సూర్యనారాయణ సుహృదయులకు అష్టమ పుత్రికయై లక్ష్మి ఆవిర్భవించనో భారతి విగ్రహాన భారతి రాకతో బంగారు నవ్వుతో భారతి రాకతో బంగారు నవ్వుతో ప్రక్కి గృహాభిత పరవశించే భారతీ చదువుతో భవ్యమౌ గుణముతో భారతీ చదువుతో భవ్యమౌ గుణముతో శ్రీవత్స గోత్రము శ్రీలనందే జీవశాస్త్రంబులం జీర్ణించుకొని తాను జీవితంబుకు తెలుగు జిలుగు ఎనుచు పఠితృ సంస్కారయై కఠిన దీక్షను బూని తెలుగు సాహితీ రుచి తెలిసి కొనెను స్నాతకోత్తరమునన్ సత్స్వర్ణ పతకము సాధించి ఛేదించే స్వప్నచయము మౌద్గల్య గోత్ర సన్మౌక్తిక సములగు పాలుట్ల గృహహార పతకములగు
సోమశేఖరరావు శ్యామలాదేవి దంపతుల బిడ్డ రమేషు బాబు. సోమశేఖరరావు శ్యామలాదేవి దంపతుల బిడ్డ రమేషు బాబు. సకల కళ్యాణ గుణనిధిన్ కళ్యాణ మాడి తాన్ శ్రీరాముడనెడు కుమారుగాంచే. శ్రీ రమేశుని హృదిన్ శ్రీమతి భారతి శ్రీ మహాలక్ష్మియై సిరులు నింపే. పెనిమిటి పెన్నిధి పేరును తేరును భారతికీయగా బ్రతుకు పండే. తాళాంక నందిని తన నిజసుతయంచు శశిరేఖ నామ నిస్వనముదలంచే. శశిరేఖ పెళ్లిపై సత్కవి ఆసూరి వెంకట నరసింహు విరచనయగు. అనుమేయ తాళాంక నందిని పరిణయం బునుగొని పరిశోధనను గరిపెన్నో. బాగయ్య బాటలో పాలుట్ల భారతి పరెగెను డాక్టరు పట్టముంది. శ్రీ ఆంజనేయుని శ్రీలలితాంబికన్ నిరతమారాధించి నివ్వటిల్లే. తల్లి భారతీయంచు తావొచ్చే కోడలై దుగ్ధామృత తరుణి స్నిగ్ధ ఋషికా. భారతీ కృతిమాత బలలంచున్ వ్యాసలతికాభిరామ మల్లాలి పాడే. భారతీ కృతి గోవు బలపుష్టి కొరకు స్నిగ్ధారామమనడి దుగ్ధంబు నిడెను. భారతీ కృతి కన్యతారహారంబను హారమున్మెడ నుంచి హత్తుకొనియే. భారతీ కృత్యస్త్ర భండనం బిడయుద్ధ రంగణాతీయ పుటుంగరంబు. ప్రతినభూని పఠించి పరవశుల గుడి రాయంచ భారతి గ్రంథ పంచకంబు. మంగళము భారతి మీకు మాన్య చరిత. భువిని బ్రహ్మాయువవుగాక పుణ్యశీల. పలుకుల కులికి రసనవై పరిఢవిల్లి అందుకొనుడు ప్రఖ్యాతిని అమృతవల్లి. పలుకుల కులికి రసనవై పరిఢవిల్లి అందుకొనుడు ప్రఖ్యాతిని అమృతవల్లి. నందామ శరదశతం ఆనందామ శరదశతం. ఓం విబుధాశీర్వచనమస్తు సత్యే సర్వం ప్రతిష్ఠితం. చిరంజీవి అనిల్ కుమార్కు శుభ ఆశీస్సులు తెలుపుతున్నానండి. ఇంతటి చక్కటి సీసమాలిక రాసి నాకు తను సమర్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అతను నాకు పుత్ర సమానుడు. అతనికి నా శుభ ఆశీస్సులు అందజేస్తున్నాను. ఆయుష్మాన్ భవ, యశస్వీ భవ. ధన్యవాదాలు అనిల్.